చందు అయితే ఉషా టీచర్ మన ఇంటికి రావడానికి కారణం రాజు అంకుల్ అని చెప్పి అనడంతో ఇంక రాజు దగ్గరికి అయితే వెళ్తుంది. ఎందుకు చేసావు, ఆ రోజు అమ్మని తీసుకొస్తానని వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఇప్పుడు ఉషా టీచర్ని తీసుకొచ్చి ఇదంతా ఏంటి అని చెప్పి రాజు అని అడుగుతుంది. అప్పుడు ఆ రోజైనా ఏ రోజైనా నీ మంచి కోసం ఏదైనా చేస్తాను అని చెప్పని రాజు అయితే చెప్పకుండానే చెప్తాడు. నేను ఆ రోజు చేసింది కానీ ఈ రోజు చేసింది కానీ అన్నీ నీ మంచి కోసం అని చెప్పని ఇంకా అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ వెనక్కి అయితే వచ్చి రాజుని అయితే హక్ చేసుకుంటుంది. అప్పుడు నాన్న ప్రేమ అయితే తను వచ్చి అలా పట్టుకోగానే తన్ని తోడుకుంటూ అలాగే చూసుకుంటూ ఉంటాడు. ఒక కన్న తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది కూతురు అని చెప్పనని. ఈ లోపల అయితే ఇంకా ఉషా వాళ్ళు ఇంకా భోజనం ఇక్కడ తినేసిన తర్వాత వెళ్ళి పడుకుంద పద అంటే, చూశారు కదా వాళ్ళ అన్నదాత ఫ్యామిలీని ఎలా కావేరి నేను టార్చర్ పెడుతున్నారంటే వచ్చిన రోజే వెళ్దాము అని చెప్పని అనకమ్మ అని చెప్పని అయితే తన వంట మనిషి అంటుంది. అప్పుడు సత్యం అయితే ఇంకా బయట కూర్చొని తనకి కావేరికి చాలా పోలికలు ఉన్నాయి, తను చూసినప్పుడల్లా నువ్వే అనుకొని నేను భ్రమపడుతున్నా, కానీ తన విషయంలో తనకి నీకు చాలా పోలికలు ఉన్నాయని చెప్పని వాడు బాధపడుతూ ఉంటాడు. ఈ లోపల చిన్ని అయితే చాలా సంతోషంగా మావయ్య అని చెప్పని వచ్చి, నువ్వు ఉషా టీచర్ ఇక్కడ ఉండనిస్తావా లేదా అని చెప్పనంటే, నీ సంతోషమే కదా అమ్మ నేను కోరుకున్నానని చెప్పని సత్యం కూడా అంటాడు. అప్పుడు అలా అనేటప్పటికి ఇదంతా అయితే చందు కూడా చూసావా చూసావా చిన్ని, అప్పుడు మా మావి కానీ మీ మావి కానీ ఇద్దరు ఒకే మాట మీద ఉన్నారు, నీ సంతోషమే కదా కావాలి కోరుకుంటున్నారు వాళ్ళు అని చెప్పని అంటాడు.